Wow. Thank you so much for the alumni students for such beautiful video. నేను ఏదో మాట్లాడాలనుకొని వచ్చాను కాబట్టి వీడియో చూసి మార్చుకుపోయి గౌరవనీయులైన మా నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా పెద్దలకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అండ్ మై డియర్ డార్లింగ్ స్టూడెంట్స్, ఐ లవ్ యూ ఆల్. హ్యాపీ టు బీ హియర్. ముందు నేను మాట్లాడేదానికి ముందు ఈరోజు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు అనే అక్షరాన్ని వరల్డ్ మ్యాప్లో పెట్టిన RRR టీమ్కి వందనాలు. కంగ్రాచులేషన్స్ టు కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ప్రేమ్ రక్షిత్ గారు అండ్ వరల్డ్స్ బెస్ట్ డాన్సర్స్ రామ్ చరణ్ అండ్ తారక్ గారు అండ్ ప్రతి ఒక్కరు, ముఖ్యంగా జక్కన్న రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిస్ అండ్ హిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. తెలుగోడుగా చాలా గర్వపడుతున్నా ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. వెల్, ఈరోజు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీ అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరు జీవితంలో? మోస్ట్లీ ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక ఫాదర్ ఇన్స్పిరేషన్గా ఉంటారు అండ్ తల్లిదండ్రులు ఇన్స్పిరేషన్గా ఉంటారు. అండ్ నా లైఫ్లో కూడా అంతే. మా నాన్న నాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి మా నాన్నని చాలా క్లోజ్గా, చాలా దగ్గరగా చూశాను నేను. ఆయన అంటే ఒక పిచ్చి. సో చూసి చాలా నేర్చుకున్నాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను లైఫ్లో. కానీ అన్నీ చెప్పేదానికి టైం సరిపోదు కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న లైఫ్లో చాలాసార్లు ఓడిపోవడం చూశాను నేను, లైఫ్లో పడిపోవడం చూశాను నేను. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సందర్భాల్లో. అదే కళ్ళతో ప్రతి ఓడు వెనకాల పదింతలు గెలిచే పౌరుషం, సత్తా చూశాను ఆయనలో. అండ్ ఆయనకు ఆ సక్సెస్, అన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ గెలవడం, మళ్ళీ ఓడిపోవడం, మళ్ళీ గెలవడం. ఎలా రా ఇది ఒక వ్యక్తి వల్ల సాధ్యం? దగ్గరగా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దీనికి అన్నిటికీ కారణం ప్రేమ, లవ్. ఆయన పనిని ప్రేమించారు. పనిని పనిగా చూడలేదని ఎప్పుడు. ఆయన ఒక ఫ్యామిలీని నిలబెట్టాలని ప్రేమించారు. అండ్ ఒక పని చేయాలి, యాక్టర్ అవ్వాలని యాక్టింగ్ని ప్రేమించారు. ఆయన చేసే ప్రతి పనిని ప్రేమించారు ఆయన. ప్రేమ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ కాదు. ఒక గొప్ప పోయెట్ అన్నాడు, ఓన్లీ ఫూల్స్ ఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్. మళ్ళీ వినండి ఫ్రెండ్స్, ఓన్లీ ఫూల్స్ ఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్. ఎమోషన్స్, ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి, కానీ ప్రేమ మారదు, ఎప్పటికీ మారకూడదు. ప్రేమ అనేది డెసిషన్. ఒకసారి ప్రేమిస్తే ఆ పని మీదైనా దేని మీదైనా అది ఒక డెసిషన్. ప్రేమ అంటే ఎమోషన్స్ కాదు. అది ఒకసారి మీకు క్లారిటీ ఇద్దామని ఈరోజు అనుకున్నాను. ఫెయిల్యూర్స్ అంటారా, వస్తాయి, అది రాకుండా ఎక్కడ పోదు. సక్సెస్ అంటారా, అది వస్తుంది, అది రాకుండా ఎక్కడ పోదు. మీరు చేసే పనిని లవ్ చేస్తే ఈ ఫెయిల్యూర్స్, సక్సెస్ ఇవన్నీ జస్ట్ పార్ట్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ఎక్స్పీరియన్స్తో పాటు మీరు ఇంకా ఎంతో నేర్చుకుని ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు. జీవితంలో ఎంత పయనిస్తున్నా ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ వస్తుంది, ఏదో ఒక టైం వస్తుంది. వాళ్ళకి జీవితం అంతా కమ్మేసినట్టు, చీకటి అయిపోయినట్టు ఒక టనల్లోకి ఎంటర్ అయిపోతారు. ఆ టనల్లో ఎంటర్ అయినప్పుడు భయం వేస్తుంది. ఏమీ లేదు, ఇంతేరా జీవితం అనిపిస్తుంది, వెలుతురు కనిపించదు. అప్పుడు ఇదేరా జీవితం అని చెప్పి ఆ టనల్లో, ఆ చీకట్లో అయిపోతే వెలుతురు జీవితంలో దొరకదు. అదే ముందుకెళ్తూ కింద పడినా, పైన పడినా, కింద పడుతూ లేస్తూ ఏదో ఒక దాన్ని ప్రేమించి ఉండాలి మనం. నేను నా టనల్లో పడినప్పుడు నాకు పాటలు పిచ్చి. పాటలు రాసుకుంటూ, పాటలు మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటూ, కథలు రాసుకుంటూ అలా గడిపాను అనమాట. 6 years అయింది సినిమా చేసి, మళ్ళీ మొదలుపెట్టాను. అదంతా మీ ప్రేమతోనే. మళ్ళీ 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా ఇంత మాత్రం ప్రేమ తగ్గకుండా నాకు ప్రేమిస్తున్నారు చూడండి. ఎన్ని జన్మలలోనూ ఎత్తితే నాకు ఇది దక్కుతుంది. ఆ టన్నల్లో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు, మా అక్క, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు నాకు. వాళ్ళ సపోర్ట్తో పాటు నేను ఎంతో కష్టపడి ముందుకు వెళ్దాం వచ్చే టైంలో ఒక వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు పేరే మౌనిక. అండ్ నాకు ఆ వెలుతురు దొరికిన వెంటనే నేను అనుకున్నాను, నా జీవితంలో ఏది ఎక్కువ ప్రేమించాను, ఏది దూరం పెట్టానని. అప్పుడు గుర్తుకొచ్చింది,
సినిమా కదా నా ప్రపంచం, అదే కదా నా ప్రేమ, అదే కదా నన్ను ప్రేమించి ఆదరించారు. సోషల్ సర్వీసు సినిమా అంటే నాకు పిచ్చి, 10 మందికి ఏదో ఒకటి చేయాలని ఒక ఆశ. సో మళ్ళీ ముందరికి వచ్చి మళ్ళీ ఒక ధైర్యం తెచ్చుకుని స్ఫూర్తితో ముందుకొద్దాం, మీరు ఇచ్చే ప్రేమకి 100 ఇంతలు తిరిగిద్దాం అని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి ఒట్టు తీసుకున్నాను నేను. ఐఎమ్ సో హ్యాపీ. అదేవిధంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా స్వేచ్ఛగా ఉండాలి, తన డ్రీమ్స్ని వెతుక్కోవాలి, తను ఏం చేయాలనుకున్నా తనకి నేను సపోర్ట్ ఇవ్వాలి. ప్రతి మగాడు గెలుపనకాల ఆడుతుండంటారు, ఆడదాని గెలుపనకాల కూడా మగాడు ఉండాలని ఈరోజు చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక ఆడది గెలిస్తేనే మనం గెలిచినట్టు, ఆడపిల్ల ఓడిపోతే లోకమే ఓడిపోతుంది, అది మర్చిపోకండి మీరు. సినిమాల్లో కవులు కానీ మేము కానీ ఎప్పుడు ప్రేమ గురించి వర్ణించినప్పుడు ప్రేమ పావురాలు, ప్రేమ పక్షులు అంటాం, పక్షులతో పోలుస్తాం, అంతేగాని ప్రేమ పందులు, ప్రేమ కుక్కలు అని చెప్పం. ఎందుకంటే పక్షులు అంటే స్వేచ్ఛగా ఎగురుతాయి అన్నమాట. అక్కడ ఎగరకుండా బంధించేది ప్రేమ కాదు. అన్కండిషనల్ లవ్ ఇస్ ద ట్రూ లవ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నాకు మా నాన్నగారు అన్కండిషనల్ లవ్ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీతో ఇంత ధైర్యంగా మాట్లాడేవాడిని కాదు, నాకు ఇంత ప్రేమ వచ్చేది కాదు. నేను ఎన్నోసార్లు మా నాన్నని ఇబ్బంది పెట్టున్నాను జీవితంలో, కొన్ని 100 సార్లు. కానీ ఈ రోజుటికి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఆయన ఇంత కూడా ప్రేమ నా మీద తగ్గలేదు. అది ఆయన గొప్పతనం. నేను ఒక డెసిషన్ తీసుకొని, నాన్న నేను ఒక అమ్మాయికి మాట ఇచ్చాను జీవితాంతం ఉంటానని చెప్పిన వెంటనే డెసిషన్ని నేను రెస్పెక్ట్ చేస్తానని, నా ప్రేమను మన్నించి, మీ అందరికీ తెలుసు మౌనికాకి తల్లిదండ్రులు లేదు అన్ఫార్చునేట్లీ, కానీ ఆయన తన నా 3వ కూతురని ఈరోజు వారికి తల్లి తండ్రులై నిలబడి ఆయన పెద్ద మనసులో స్థానం ఇచ్చారంటే ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తుకున్నా మా నాన్న రుణం నేను తీర్చుకోలేను. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ సో మచ్. మీ రుణం ఎలా తీర్చుకుంటానని తెలియదు, కానీ ఒక మాట అయితే ఇస్తాను, 10 మందికి కష్టపెట్టకుండా, మోసం చేయకుండా 10 మంది కోసం బ్రతుకుతానే ప్రమాణం చేసి చెప్తున్నాను నాన్న. ఐ లవ్ యూ నాన్న. విషింగ్ యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ 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 బర్త్డే నాన్న. స్టూడెంట్స్ మర్చిపోకండి, మీరే పని చేసినా దాన్ని ప్రేమించండి. ఎప్పుడూ ఒప్పుకోద్దురా ఓటమి. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. వందే మాతరం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్.